బారు వడ్డీ ప్రకారంగా ఒక వ్యక్తి తీసుకున్న అప్పు 3 సంవత్సరాలకు 4,000 రూపాయలు అయ్యను మరియు 5 సంవత్సరాల కాలంలో 5,000 రూపాయలు అయ్యను. అయినా అతను తీసుకున్న అప్పు ఎంత అన్నాడు. సింపుల్. మనకి బారు వడ్డీ అంటే డెఫినేషన్ తెలిస్తే ఇది చేయగలం. బారు వడ్డీ అంటే ఏం చేస్తాం, మనకు వడ్డీ వచ్చేసి సంవత్సరానికి చేంజ్ అవుతూ ఉండదు, కాన్స్టెంట్గానే ఉంటుంది. నువ్వు వడ్డీ ఇయర్ కట్టలేదనుకో నెక్స్ట్ ఇయర్కి అదే యాడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇయర్ కూడా అదే ఉంటుంది, సేమ్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఏమన్నాడు వాడు అంటే మనకు 3 సంవత్సరాలకి ఎంత అయింది వడ్డీ అంటే 4,000 అయింది. తర్వాత 5 సంవత్సరాలకి ఎంత అయిందంటే 5,000 అయింది. 5 సంవత్సరాలకి 5,000 అయింది. 3 సంవత్సరాలకి ఎంత అయిందంటే 4,000 అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మైనస్ చేస్తే 2 ఇయర్స్ కదా. 2 ఇయర్స్ కానీ వడ్డీ ఎంత వస్తుంది, 1,000 రూపీస్ వస్తుంది. 2 ఇయర్స్కి 1,000 రూపీస్ అయితే మనకు 1 ఇయర్కి ఎంత వస్తుంది, 500 అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 3 ఇయర్స్లే కన్వర్షన్ చేసుకుంటాను. నేను దీన్ని 3 ఇయర్స్లే కన్వర్షన్ చేసుకుంటా. ఓకే, అంటే ఇప్పుడు 1 ఇయర్కి 500 అయితే 3 ఇయర్స్కి ఎంత అవుతుంది ఇంట్రెస్ట్ మనకు అన్నప్పుడు 500 ఇంటూ 3 ఎంత 1,500 అవుతుంది. 3 ఇయర్స్కి 1,500 అయితే మనకి 3 ఇయర్స్లో మొత్తం ఎంత ఉంది, 4,000 ఉంది. 4,000 ఉన్నప్పుడు మొత్తం ఇది మనకు పీ కావాలంటే ఏం చేయాలి, ఏ మైనస్ ఎస్ఐ చేయాలి. 3 ఇయర్స్కి మొత్తం ఎంత 4,000. 3 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 1,500. ఓకే, మరి మైనస్ చేసామంటే ఎంత 2,500. వెరీ సింపుల్. ఏదన్నా ఆప్షన్ అంటే మనకు సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అన్నమాట.